ओम गंगणपते नमः ऐं सरस्वती नमः ओम नमः शिवाय शिवाय गुरवे नमः श्री कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय श्री कृष्ण परब्रह्मणे नमो नमः जय गुरु दत्तात्रेयाय नमः శ్రీమాత్రే నమో నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునేది ఏంటంటే 2026 గోచారత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు. మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు. డిసెంబర్ 5వ తారీఖు దాకా గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం, మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే జూన్ 14వ తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది. తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖున 2026 సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి 1వ తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది. మరియు ప్రతి ఒక్క 30 రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది. శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది? ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి, వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే. ఆంగ్ల సంవత్సర 2026 ఫలితాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి. విదేశీయాన యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి. కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధన లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార పదార్థాలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక ప్రభావం మారితే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 2026లో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి. ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా. ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం. మిథున రాశి జాతకులకంతా కూడా 2026 సంవత్సర ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉంటాయో గోచారరీత్యా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా ఇక్కడ జూన్ 14వ తారీఖు తర్వాత ఇక్కడ అతిచారం నుంచి మళ్ళీ మిథున రాశికి అంతా కూడా ప్రవేశం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా జనవరి 1వ తారీఖులో ఇక్కడ ధనుసు రాశిలో ప్రవేశం చేయడం మరియు జనవరి 15వ తారీఖు తర్వాత మకర రాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా చూసుకుంటాం. సమదత్త వీక్షణ అంతా కూడా ఉంటుంది. ఉదాతిథ్య యోగంలో ఉంటారు.
మరియు శుక్రుడి యొక్క వీక్షణ అంతా కూడా ఉంటుంది. బృహస్పతి యొక్క వీక్షణ సప్తమ స్థానం మీద పడుతుంది. ప్రధానంగా గృహంలో ప్రధానంగా మీకు చూసుకుంటే విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, స్వల్పంగా మనస్పర్ధలు ఉండడం కానీ జరుగుతుంది. మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి నుంచి బయటపడడానికి గొడవలు కానీ, చికాకులు కానీ, మన ఈతి బాధల్లో అంటారు, వీటిని కూడా ఇటువంటి అకాల కష్టాల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం, ఆవునేతు దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సప్తమ స్థానం అంతా కూడా ప్రధానంగా కలత్ర స్థానం అంటారు. కలత్ర స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం, శుక్రుడు, బుధుడు, కుజుడు, అంగారకుడు అంతా కూడా సంచారం చేయడం, 4 గ్రహాలు సంచారం చేయడం, చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా వ్యాపారంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా రవి భగవానుడు కూడా ఇక్కడ జనవరి 15వ తారీఖు రోజున ఇక్కడ స్వల్పంగా బలహీనంగా అంతా కూడా పడుతున్నారు. కావున ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీరు వ్యాపార రీత్యా ఐటీ రంగంలో కానీ, ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ బిజినెస్లో కానీ మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది. మరియు మీకు ఇక్కడ చూసుకుంటే అంగారకుడు అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం జరుగుతున్నారు. కావున మీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా శుక్రుడు అంగారకుడు కలిక అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం జరుగుతుంది. కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఇక్కడంతా కూడా పంచమ స్థానంలో అంతా కూడా పంచమాధిపతి ఎక్కడైతే సంచారం జరుగుతున్నారో శుక్రుడు అంతా కూడా బుధుడితో పాటు కలిగితో ఉంటున్నారు. కావున ఇక్కడంతా కూడా లాభసాటిగా ఉంటుంది. ఏప్రిల్, మే తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహమైన సూర్య భగవానుడు ఇక్కడ చూసుకుంటే మే, జూన్లో మే తర్వాత ఏప్రిల్, మేలో అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా ఫైనాన్షియల్ బిజినెస్ అంతా కూడా లాభసాటిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో కూడా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది. ఆక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా మీదంతా కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ బిజినెస్లో నూతన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో కానీ, ఆగస్టులో కానీ మీరంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. ఎప్పుడైతే బుధ భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుందో మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని దాని పరిష్కారం ఆచరించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల లాభసాటిగా ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా స్వల్పంగా మిశ్రంగా ఫలితాలు ఇస్తున్నాయి. తద్వారా మీరంతా కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభసాటిగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోండి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన సప్తమాధిపతి కావున ఇక్కడ పంచమంలో ఈ యొక్క పంచమంలో శుక్రుడు అంతా కూడా యొక్కరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పులు కలగడానికి, ఉద్యోగులు లాభసాటిగా ఉండడానికి పంచమాధిపతి యొక్కరంగా ఉండాలి, దశమాధిపతి యొక్కరంగా ఉండాలి. మరియు ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. ద్వితీయంలో రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం వల్ల లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా జన్మజాతకంలో కూడా గ్రహస్థితి గురువు అంతా కూడా యొక్కరంగా ఉండాలి. మరియు శుక్రుడు కూడా యొక్కరంగా ఉండాలి. బుధ భగవానుడు యొక్క ఉండాలి. ప్రధానంగా శని భగవానుడు కూడా జన్మజాతకంలో యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో మీకంతా కూడా ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా యొక్కరంగా ఉంటుంది. జనవరి నుంచి ఫిబ్రవరి దాకా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్చి దాకా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు అంతా కూడా మే తర్వాత నుంచి అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. మే, జూన్, జూలై తర్వాత మీకు ఫైనాన్షియల్గా లాభసాటిగా ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. స్థాన చలనం యొక్కరంగా ఉంటుంది. గృహయోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల మీరంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సప్తమ స్థానం మీద శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా దశమ వీక్షణ అంతా కూడా పడుతుంది. తద్వారా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారాలన్నీ కూడా ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల మీరంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. ఎటువంటి వ్యాపారాలు కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు ప్రధానంగా కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా లాభసాటిగా ఉంటుంది. అక్టోబర్ నుంచి నవంబర్ లోపల మీకంతా కూడా నూతన
అవకాశాలు రావడానికి, మంచి ఛాన్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి 2026 ఫలితాలంతా కూడా మిథున రాశి వాళ్ళకి స్వల్పంగా గ్రహస్థితి మిశ్రమంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా తవలపాకు చేయించడం, రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ ఖడ్గమల స్తోత్రాలు చేసుకోవడం వల్ల అత్యంత శుభప్రదాయంగా ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2025 సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది. జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం, గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద, దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద, మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి, మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం. ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయించడం, ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు, చండీ హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది. అదృష్ట యోగం కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. అదృష్ట యోగం అంతా కూడా 2026 సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భగవానుడు అత్యంత యోగకరంగా ఉంటారు. అదృష్టంగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అక్షైశ్వర ప్రాప్తి కలగాలి, వ్యాపారంలో లాభాలు గణించాలి, పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి, వివాహాది శుభకార్యాలు కలగాలి, మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః.